హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ చికెన్ ములక్కాయ వండుతున్నాను ఫ్రెండ్స్. ముందుగా నూనె పోసుకున్నాను సరిపడా. కొంచెం కస్తూరి మేతి వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. 2 టీ స్పూన్లు అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా నీరంతా పోయిన దాకా మూత పెట్టుకుందాం. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. నీళ్ళు తీసారు ఎలా వచ్చినాయి. నీసు నీళ్ళు అన్నీ ఎగిరిపోయినాయి. ఇలా డ్రైగా అయినప్పుడు ఇంకా కొంచెం ఈ నూనె అయితే బయటకు వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసేసుకుందాము. నేనైతే 5 స్పూన్లు వేసాను. నేను కారం ఎక్కువ తింటాను కదా. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు, ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ములక్కాయ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. కలిపి మూత పెట్టుకొని ములక్కాయ ముక్క ఉడికిందంటే కూర అయిపోయినట్టే. నాకైతే ములక్కాయలు ఇష్టం ఫ్రెండ్స్. అన్నిట్లో వేస్తాను. ఒక వారం మిస్ అయినా ఒక వారం వేస్తూనే ఉంటాను. మేము ఏది వండుకుంటామో అదే చూపిస్తాం ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం నీళ్లు కూడా వేసుకొని మసాలా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుందాం. కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా ఫ్రెండ్స్. ఇది కూడా వేసేసుకుందాం. ముందే వేసామంటే ములక్కాయకి చికెన్కి కూడా మసాలా పడుతుంది. ఇప్పుడు జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకుంటాను. వేసి ఒకసారి కలుపుకుంటాను ఫ్రెండ్స్. జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి కలిపి కొద్ది నీళ్లు పోసుకొని మూత పెట్టుకున్నాం. 10 నిమిషాల్లోనైతే రెడీ అయిపోతుంది. కలుపుకున్నాక అదే జార్లో నీళ్లు పోసుకొని కొంచెం నీళ్ళు కూడా పోసుకుందాం ఫ్రెండ్స్. గ్రేవీ వస్తుంది. ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను. కలిపి నీళ్లు పోసుకున్నాం కదా ఫ్రెండ్స్. మూత పెట్టేసి కొద్దిగా ఉడకనేద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసి కొత్తిమీర జల్లుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దగ్గరికి ఉడికింది. ఇంకొంచెం 1 నిమిషం ఉంచి ఆపేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ములక్కాయ ఉడికిపోతే కూర అయిపోయినట్టే. ములక్కాయ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈ ములక్కాయ అయితే నాకు ఇష్టం. చికెన్ ఇష్టం ఉండదని చెప్పానుగా. ఈ కూరలో ఉడికింది ములక్కాయ చాలా రుచిగా ఉంటుంది. చికెన్లో అవని మటన్లో అవని ములక్కాయకే టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. 1 నిమిషం ఉంచి ఆపేస్తాను. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన ములక్కాయ చికెన్ కర్రీ. మీ ఇంట్లో ఏం చేశారు ఈరోజు స్పెషల్, సండే స్పెషల్ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే పెట్టుకోబోతున్నాను అన్నం. అంటిగిరిలా పెట్టామనుకోండి ఫ్రెండ్స్, 4 ఉన్న ఇంట్లో సరిపోదు. సంగట్లోకి ఇది చాలా బాగుంటుంది. రాగి సంగట్లోకి నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తినండి. చికెన్ ములక్కాయ షేర్వా అనుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి.